ప్రైజ్ ది లార్డ్. 2026 సంవత్సరంలో జనవరి నుండి జూలై వరకు 7 నెలలు తన రెక్కల చోటున మరుగుపరిచి 8వ నెల ఆగస్టులోనికి సజీవులుగా అడుగుపెట్టించినందుకు యేసుక్రీస్తు ప్రభువునకు కోట్లాని కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. మోషే సుఖోపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమాకాండం యొక్క మర్మములను విందాం. ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది. దానిని నొక్కి చూడగలరు. ఆగస్టు 1వ తేదీ 2026 ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. ద్వితోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, సర్వోన్నతుడైన దేవుని ఆరాధించి మనకు ఎన్నడూనూ ఏమీనూ తక్కువ కాదు. ఉన్నతుడైన దేవుని కలిగి వారు సమృద్ధిగా ఈవులను కలిగి ఉంటారని నేటి దిన వాక్య వాగ్దానం మనతో మాట్లాడుతున్నది. ఇశ్రాయేలునకు తోడుగా ఉండి పక్షిరాజు రెక్కలపై మోసి ఏ విధంగా బానిసత్వం దారిద్ర్యం నుంచి ఆయన బయటకు తెచ్చునో మనకు కూడా తోడయుండి ఏ విషయములోనూ తక్కువ చేయక సమృద్ధి అయిన మేలులతో నింపుచు మనపై తన జీవజలములు ఊటను ఊరింపజేస్తున్న యేసుక్రీస్తు దేవునిపై ఆధారపడి నూరంతల ఫలమును నిత్యము పొందుదుము గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారకుడైన మా క్రీస్తునాథ, నీవు మాకు తోడయుంటే ఏ గాఢాంధకారంలో ప్రవేశించినను ఏ అపాయమునకు భయపడను, దిగులు నిరాశ పడను. నీవు నాతో ఉంటే చాలునయ్యా. ఏ దుష్ట శక్తుల ప్రభావం నాపై పడకుండా నీ కాపుదలను కాపాడుకుని దృఢ విశ్వాసంతో నీ సన్నిధిలో సాగుతున్న మమ్మలను దీవించి నిరంతరం నిన్నే ఆరాధించి స్తుతించుచు ధూపదీప నైవేద్యములను అనుదినము సమర్పించుకుని నా దేవుడు నాకు దేనిలోనూ తక్కువ చేయదని స్థిర విశ్వాసంతో కొనసాగే శక్తిని మాకు దయచేయము. మేము ఏం లేములో ఉన్నను నీవు మాకు తోడయుంటే నూరంతల కలిమిని నీ నుండి పొందగల శక్తిని నింపుకొనగల భాగ్యములను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. గత 7 నెలలు నీ రెక్కల చాటున మరుగుపరిచి మరొక నెలలో అడుగుపెట్టించి ఈ నెలలో గొప్ప కార్యములను అనుగ్రహించుచు ఎండిన బ్రతుకులలో నీ వాక్య వాగ్దానం ద్వారా లేత మొక్క వలె మొలిపించి దాని ఫలమును పొందగల భాగ్యములతో నింపుము. నీ ప్రియ జనాంగమా, ఎవరైతే ప్రార్థనా సహకారం కోరుచున్నారందరి అంశములను విన్నవాడవు నీవే కనుక నూరంతల ఆశీర్వాదములను మా అందరిపై కుమ్మరించి సాక్షులుగా నిలుపుము. కృతజ్ఞతాస్తుతులు నీ సన్నిధిలో చెల్లించే శక్తిని దయచేయుము. నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరచుము. వాక్య వాగ్దానం వినుచున్న నీ బిడ్డలు 600లుగా 100లుగా ఆశీర్వాదాలు కుమ్మరించి వర్ధిల్ల చేయుము. వారి ప్రతి అంశములను నెరవేర్చి గొప్ప స్థితిలో నిలవగల ధన్యతను దయచేయము. వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము. ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకున్న వారై ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించుము. ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము. శోధనలో వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయము. కోర్టు వాయిద్యంలో ఉన్నవారికి విజయము ఇమ్ము. నీ బోధకులను సువార్థికులను బలపరచుము. వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను జరిపివేయము. ఇజ్రాయేలు దేశంలో నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా రాష్ట్రంలోను దేశమును సువార్థిక అనుకూలం చేయము. మా దేశ పాలకులు మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము. ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభువ, ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమరించి సంపూర్ణ స్వస్థతలు, అద్భుతాలు, మేళ్ళు, వరములు, విజయములను అనుగ్రహించమని అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున ఆయన మనకు తోడయుండి అన్నింటా హెచ్చించి తన ఆశీర్వాదములను మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో
నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది.